ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీకృష్ణ భగవంతుడు దేవాది దేవుడైనటువంటి సర్వకారణాలకు కారణ అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవంతుని యొక్క ఆ, పూర్తిగా ఆయన ఆవిర్భావము, రూప గుణ లీలల గురించి, తర్వాత శ్రీకృష్ణ భగవానుని వంశావళి, యదువంశం అంటారు కదా, ఆ వంశం గురించి అన్ని వివరణలు తెలుసుకుందాం. ఈ వివరణలన్నీ కూడా మనకి భాగవతంలో 10వ స్కందంలో 3వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఆ విధంగా 10వ స్కందంలోనే 4 పుస్తకాలుగా ఉన్నాయి ఈ యొక్క భగవంతుని గురించి వివరణ అన్నమాట. శ్రీకృష్ణ భగవంతుని యొక్క వివరణలో వెళ్ళే ముందు మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మ స్వయంగా చెప్పిన విధంగా ఈశ్వర పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మ స్తుతించిన విధంగా భగవంతుడు ఈశ్వర అంటే పరమ నియామకుడు, అందరినీ నియంత్రించగలిగిన శక్తి కలిగిన వాడే భగవంతుడు. తరువాత సచితానందుడు అంటే యథాస్థితి, ఎలాంటి మార్పులు లేనటువంటి స్థితి యందు ఉండి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తూ తర్వాత నిత్యము ఆనందమయుడుగా ఉండేటువంటి వాడే భగవంతుడు. అలాంటి సచ్చిత్ రూపుడు. ఇక సర్వ కారణాలకి కారకుడుగా, ఆది పురుషుడిగా, అనాది పురుషునిగా కూడా ఆయన వ్యక్తమవుతూ ఉన్నారు. ఇదే ఆ యొక్క భగవంతుణ్ణి స్తుతిస్తూ బ్రహ్మ చెప్పిన విషయం. కాబట్టి శ్రీకృష్ణ భగవంతుడు ఎందుకు అవతార రూపాన్ని దాల్చారు, ఏ విధంగా వారి వంశజులు ఉన్నారు, ఈ విషయాలన్నింటిని కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. మనకు భగవద్గీతలో చెప్పిన విధంగానే ఎక్కడెక్కడైతే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎక్కడెక్కడ ఉమ్, ధర్మం అనేది లేకుండా అధర్మం పెచ్చు పెరుగుతుందో, మళ్ళీ సాధువులను రక్షించడానికి, ఆ విధంగా అసురులను శిక్షించడానికి నేను యుగ యుగంలో అవతారాన్ని పొందుతూ ఉంటాను అని భగవంతుడు చెప్పారు. మరి ఈ కృష్ణ అవతారంలో ఎందుకు ఆయన ఆ అవతార రూపం దాల్చి అసురులనంతా కూడా ఏ విధంగా సంహరించారు అన్న విషయాన్ని మనము ఈ యొక్క భగవంతుడు గురించి తెలియజేసినటువంటి ఆ భాగవతం 10వ స్కందంలో వివరణలు తెలుసుకుందాం. ఫస్ట్ భగవంతుని యొక్క వంశావళి అంటే భగవంతుడు ఏ విధంగా ఆ, ఆ వంశంలో ఆయన ఆవిర్భవించారు. ఈయన చంద్రవంశము వారు, శ్రీకృష్ణ భగవానుడు ఆ చంద్రవంశంలో ఆవిర్భవించిన వారు. ఆయన ఆ వంశజుల యొక్క చరిత్ర తీసుకున్నప్పుడు
మనకి నహుషుడు అనే ఒక రాజు ఉండేవారనమాట. ఆ రాజుకి 6 మంది పుత్ర సంతానం. ఆ 6 మందిలో ఇద్దరు చాలా ముఖ్యులన్నమాట. వారే యయాతి, యతి అనేటువంటి ముఖ్యులు. ఈ యయాతి, ఆ నహుషుడు తర్వాత తాను వానప్రస్థకు వెళ్ళేటప్పుడు ఆ యయాతికి రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. ఆ విధంగా యయాతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి దేవతల యొక్క గురువు ఎవరు? బృహస్పతి. అదేవిధంగా అసురులు, వారి యొక్క గురువుగా కృపాచార్యులు ఉన్నారు. కృపాచార్యుల వద్ద ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఆయన మృత సంజీవిని అనే విద్యను నేర్చుకుని ఉన్నారనమాట. కాబట్టి ఆ విద్య వలన ఏమవుతుంది? అసురులు ఎవరైనా కానీ మరణించినప్పుడు మళ్ళీ వారిని ఆ మృత సంజీవిని ద్వారా వారిని బతికించే విధంగా చేసేవారనమాట. తరువాత ఆ విధంగా ఉన్నప్పుడు ఆ శుక్రాచార్యుల వారికి దేవయాని అనే ఒక కుమార్తె ఉన్నది. ఆ దేవయాని వీరు వృషపర్వుడు అనే రాజు వద్ద ఉండేవారనమాట. ఆ వృషపర్వునికి కూడా ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు శర్మిష్ఠ. ఈ యొక్క శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా స్నేహితురాండ్రుగా ఉండేవాళ్ళు. ఒకరోజు వారు విహార ఆ, అర్థమై వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి అక్కడ నదిలో అక్కడ దిగి వారు జలక్రీడల్లో ఉంటూ వారి వస్త్రాలన్నింటినీ కూడా ఆ యొక్క నది ఒడ్డున ఉంచారు. ఆ సమయంలో పెద్దగా గాలి రావడం వల్ల ఆ వస్త్రాలన్నీ కూడా ఒకటిగా అయిపోయాయి. ఇక ఆ తొందరపాటులో గృహానికి చేరుకోవాలని వారు బయటకు వచ్చి ఆ వస్త్రాలను వాళ్ళు ధరించే సమయంలో శర్మిష్ఠ యొక్క వస్త్రాన్ని దేవయాని పొందడము, దేవయాని యొక్క వస్త్రాన్ని శర్మిష్ఠ వేసుకోవడము జరిగింది అత్యవసరం పరిస్థితుల్లో. అలాగ వేసుకునేసరికి ఈమె వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ కదా, రాణి. కాబట్టి ఆమెకు చాలా కోపం వచ్చింది. నా వస్త్రాలని నీవు వేసుకుంటావా అని దేవయానిని దూషించడం పెట్టిందనమాట. అంటే మేము రాజు కులంకి చెందిన వారము, మా వలనే నీవు మీ తండ్రి మా ఆస్థానంలో ఉంటూ గొప్పగా ఉన్నారు అని శర్మిష్ఠ చెప్పింది. దేవయాని మేము బ్రాహ్మణోత్తలము, అంటే వర్ణములలో బ్రాహ్మణులు గొప్పవారు, క్షత్రియులు రెండవ వారు కదా. కాబట్టి మేము గొప్పవాళ్ళము. నే మా తండ్రి ఉండబట్టే మీ యొక్క తండ్రికి కూడా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి అని దేవయాని చెప్పడం జరిగింది. ఈ విధంగా శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు వాదోపవాదాలకు కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఇక శర్మిష్ఠకు చాలా కోపము వచ్చి దేవయాని ఆ వస్త్రాలు ఆమెవి కదా, ఆ వస్త్రాలను తీసేసుకొని దేవయానిని అక్కడ పాడుబడి ఉన్నటువంటి ఒక నూతిలోకి ఆమెని తోసేశారనమాట. ఇక ఆమె రాజసౌధానికి వెళ్ళిపోయారు. ఈమె ఆ అడవిలో ఆ ఒంటరి ప్రదేశంలో ఆర్తనాదాలు చేస్తూ ఉన్న సమయంలో యయాతి మహారాజు అడవికి వచ్చి ఉన్నారు. ఆయన వెంటనే ఆ శబ్దం విని ఆ నూతి వద్దకు వచ్చి దేవయానిని రక్షించడం జరిగిందనమాట. దేవయాని ఇంకా అతన్ని తన భర్తగా పొందాలని అక్కడ కోరుకుంది. ఎందుకంటే ఆ యొక్క యయాతినే ఆమెకు చేయి అందించి ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి. ఇక ఆ యయాతి రాజు వెళ్ళిపోయారు. ఈ దేవ శుక్ శుక్రాచార్యుల వారికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన కోపాన్ని పొందాడు. దేవయాని వద్దకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. రాజ్యానికి వెళ్దాము రా అంటే దేవయాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అడుగు పెట్టను అని అక్కడే ఉండిపోయింది. ఇక ఈయన శుక్రాచార్యులు వృషపర్వుని వద్దకు వెళ్ళి విషయాన్ని అంతటి చెప్పేసరికి వృషపర్వుడు కూడా చాలా సిగ్గుతనంగా ఆ, ఇదయ్యాడనమాట. ఇక ఋషిని ఆయన క్షమాపణలు అడగడం జరిగింది. కానీ
ఈయన ఏం చెప్పారు? నేను ఏం చేయలేదు, నా యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి మీరు విషయాన్ని తెలుసుకోండి, ఆమె యొక్క నిర్ణయమే అని శుక్రాచార్యుడు చెప్పడం జరిగింది. తర్వాత రాజు కూడా అదే విధంగా దేవయాని వద్దకు వెళ్ళి ఆర్థించడం చేశారు. అప్పుడు దేవయాని, ఈ విధంగా నాకు చాలా పెద్ద అవమానం జరిగింది, కాబట్టి నేను చెప్పిన విధంగా మీ యొక్క కుమార్తె అయిన శర్మిష్ఠ నాకు సేవకురాలిగా ఉండాలి అని, ఆ యొక్క ఆ, ఇదైతేనే నేను రాజ్యం లోపలికి వస్తాను అని చెప్పడం జరిగింది. వెంటనే రాజు కదా అది అమలు పరచాలి. అదేవిధంగా కుమార్తె కూడా, శర్మిష్ఠ కూడా ఒప్పుకుంది. ఎప్పుడైతే శర్మిష్ఠ దేవయానికి దాసి అయినదో, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, అంటే శర్మిష్ఠ యొక్క దాసీలందరూ కూడా దేవయానికి దాసీలయ్యారు. ఇక ఆ, దేవయాని యయాతి మహారాజును వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ యయాతి రాజు చెప్పారు, నేను క్షత్రియుడిని, క్షత్రియులు క్షత్రియులనే వివాహం చేసుకోవాలి, అలా కాకుండా ఆ, అంటే బ్రాహ్మణులు వాళ్ళు అగ్రవర్ణం కదా, అలాంటి నేను చేసుకోవడానికి లేదు అన్నప్పుడు అక్కడ ఈయన ఋషి అక్కడ ఆ నియమాన్ని ఇది చేశారు. చేసి ఎందుకంటే కుమార్తె చాలా ప్రియంగా కోరుకుంటున్నది కాబట్టి ఆయన శుక్రాచార్యులు యయాతికి దేవయానికి వివాహం చేయడం జరిగింది. తర్వాత యయాతి తన రాజ్యానికి దేవయానిని తీసుకొని వెళ్ళేటప్పుడు శర్మిష్ఠ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమెతో పాటుగా వెళ్ళారు. ఆ విధంగా యయాతి దేవయాని యొక్క ఆ, వారి యొక్క వివాహం తర్వాత ఆనందమయంగా ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు కలిగారు. వారే యదువు మొదటి కుమారుడు, రెండవ కుమారుడు తుర్వసు. కానీ ఇలాగ ఆనందమయ జీవితంలో ఉన్నప్పుడే ఈమె శర్మిష్ఠ రాణి రాజు యొక్క కుమార్తె కదా, కాబట్టి ఆమె చాలా దుఃఖితురాలుగా ఉండేది. ఒకరోజు యయాతి రాజును కలుసుకున్నప్పుడు తన యొక్క బాధనంతా అతనికి వివరించింది. తన్ని వివాహం చేసుకోవాలని, తన ఆ యయాతి రాజు వలన తనకు పుత్రులు కలగాలని కోరుకుంది. అలాంటప్పుడు యయాతి రాజు కూడా రాజులకి రెండవ వివాహం చేసుకొని పునర్వివాహం చేసుకొని ఇది ఉన్నది కాబట్టి దేవయానికి తెలియకుండా ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు జన్మించారు. దృహ్యువు, తర్వాత అరువు, తర్వాత పురువు. ముగ్గురు అనమాట. అరువునే అనువు, అనుడు అని కూడా అంటారు. అలాగ ముగ్గురు పిల్లలతో ఒకరోజు శర్మిష్ఠ ఆడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు దేవయానికి విషయం తెలుస్తుంది. వెంటనే ఆమె కోపంతో వెళ్ళి శుక్రాచార్యుల వారికి విన్నవించుకుంటది. శుక్రాచార్యుల వారికి ఇంకా కోపం వచ్చి అల్లుడైనటువంటి యయాతిని చూసి, నీవు యవ్వన ఆ, అదే యవ్వనంలో ఉండడం వలన నీవు ఇంతటి కార్యానికి తెగించావు. ఈ రోజు నుంచి నీ యవ్వనం పోయి నువ్వు వృద్ధాప్యాన్ని పొందుతావు అని శపించడం జరిగింది. కానీ యయాతి మహారాజు వేడుకొన్నారు. అప్పుడు శుక్రాచార్యులు చెప్పారు, నీ కుమారులలో ఎవరైతే ఒకరు నీ యొక్క వృద్ధాప్యాన్ని తీసుకుంటారో, వారి యొక్క యవ్వనాన్ని ఇస్తారో, ఆ విధంగా నువ్వు కొన్ని సంవత్సరాలు ఆ యవ్వనాన్ని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక యయాతి మహారాజు ఇంకా ఆయనకు 1000 సంవత్సరాలు ఉండి రాజ్యాన్ని పరిపాలించాలి, ఆ యవ్వనాన్ని ఆనందంగా గడపాలి అనే కోరిక ఉన్నది. కాబట్టి ఆయన వెంటనే యయాతి దేవయానికి జన్మించినటువంటి యదువు వద్దకు వచ్చి, నీవు నీ యవ్వనాన్ని ఇవ్వు అని అడగడం జరిగింది. యదువు ఒప్పుకోలేదు. వెంటనే ఆయనకు కోపం వచ్చి, నీవు ఎప్పటికీ కూడా రాజు కాలేవు, నీ వంశంలో ఎవరు కూడా రాజు అవ్వడానికి లేదు, నీవు పశువులను, గొర్రెలు ఇలాంటి వాటినన్నింటినీ కూడా పోషించుకుంటూ ఆ జాతి, అంటే ఆ వంశం వారిని అంతరినీ నువ్వు దగ్గరికి చేర్చి నువ్వు ఉంటావు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ కుమారుడైనటువంటి తుర్వసుని కూడా అడగడం జరిగింది. తుర్వసుడు కూడా ఒప్పుకోలేదు. దానికి ఆయన ఏం చెప్పారు, నీవు నరమాంసం భక్షకులైనటువంటి వాళ్ళు, మ్లేచ్చులు,
అలాంటి వారికంతా నువ్వు రాజుగా ఉండి నువ్వు జీవితాన్ని గడుపుతావు అని చెప్పడం జరిగింది. ఇక శర్మిష్ఠ పుత్రులైనటువంటి దుహ్యువు ఉన్నారు కదా, అతన్ని కూడా కోరినప్పుడు అతను ఒప్పుకోలేదు. అప్పుడు అతనికి ఏం చెప్పారు? నీవు నదీ తీరంలో నావ నావలు ఉంటాయి కదా, అలాంటి తీరంలో ఉండి నువ్వు జీవితాన్ని గడుపుతావు అని అతనికి చెప్పడం జరిగింది. ఇక ఇంకొకడు అనువు కదా, అతనికి అడిగినప్పుడు అతను ఒప్పుకోలేదు. అప్పుడు అతన్ని నీ యొక్క వంశంలో యవ్వనవంతులుగా ఉండేటప్పుడే నీ కుమారులంతా కూడా మరణిస్తారు అని యయాతి చెప్పడం జరిగింది. ఇంకా ఒకే ఒక్క కుమారుడు పూరువు, అతడే పురువు. అతనిని అడిగినప్పుడు ఆయన ఆనందంగా ఒప్పుకుంటాడు. తండ్రికి ఆ, ధర్మంగా నా బాధ్యత నెరవేరుస్తాను అని. ఆ పురువు ఆయన యొక్క యవ్వనాన్ని యయాతికి చేశారు. యయాతి ఆయన వృద్ధాప్యాన్ని పూరువుకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా యయాతి మహారాజు 1000 సంవత్సరాలు జీవితాన్ని గడిపి, ఇక ఆ జీవితంలో ఇమ్మడలేక వైరాగ్యాన్ని పొంది వానప్రస్థకు ఇదైపోతూ తర్వాత పూర్వుకే రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. కానీ పెద్ద కుమారుడెవరు? యదువు కదా. యదువుకి అందరూ కోరినా కానీ ఆయనకు రాజ్యాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశారు, నీ వంశంలో ఎవరు కూడా రాజ్యాన్ని ఏలడానికి లేదు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇదైంది. కానీ ఆ యొక్క యయాతి తరువాత ఆ, దేవయాని ఒక కుమారుడైనటువంటి ఆ, వారే వారి యొక్క కుమారుడు యదువు కదా. యదువు వంశం వారే అంటే ఆ యొక్క యయాతి మాటలను వాళ్ళు శాసనాలను ఇది చేయకుండా వారి వంశంలో వారే ఒక్కొక్కరుగా ఇదవ్వడం జరిగింది. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఆ ఆ యొక్క యాదవ వంశం అనేది ఎలాగా ఇదయింది అని చూస్తే మనకి ఫస్ట్ యదువు అంటే యయాతి యొక్క దేవయాని యొక్క పుత్రుడు యదువు. ఆ యదువుకి కుమారుడిగా మొదటి కుమారుడిగా సహస్రజిత్తు అనే అతడు జన్మించారు. అతని మూలంగా ఐహవ వంశము అనేది ప్రారంభమైందనమాట. ఆ ఐహవ వంశంలోనే ఎవరు మనకు తెలి తెలిసిన ఇది రాజు అంటే ఎవరు? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు చాలా గొప్ప రాజు. ఆయన మహిష్మతి రాజ్యాన్ని పాలన చేస్తున్నవారు. ఎంతో పరాక్రమశాలి అయినటువంటి రావణాసురుణ్ణి కూడా ఆయన వానరంలాగా బంధించి ఒకసారి మళ్ళీ వదిలిపెట్టారట. అదేవిధంగా పరశురామునితో కూడా ఆ కార్తవ వీర్యార్జునుడు యుద్ధం చేసినవాడు. ఆ యొక్క ఐహవ వంశంలో కార్తవీర్యార్జునుని యొక్క ఆ వంశము స్టార్ట్ అయింది. తరువాత ఆ యదువు యొక్క రెండవ కుమారుడైనటువంటి అనుక్రోస్టి అనే వారు, ఆ క్రోస్టి వంశము మొదలైంది. రెండవ కుమారుని వల్ల ఆ క్రోస్టి వంశము అనేది ఇదయింది. ఆ క్రోస్టి వంశంలో విదర్భరాజు ఉమ్, ఆ విదర్భ రాజ్యాన్ని పాలన చేయడం జరిగింది. అదే వంశంలో మనకి ఎవరు? భీష్మకుడు వస్తారు. భీష్ముడు కాదు, కౌరవ పాండవుల పితామహుడైన భీష్ముడు కాదు, భీష్మకుడు. ఈ భీష్మకుడు రాజు వచ్చి ఆ యొక్క క్రోస్టి ఆ యదువు యొక్క రెండవ కుమారుని వంశంలో వస్తారు. ఆ భీష్మకుని యొక్క కుమార్తెయే రుక్మిణీదేవి. కుమారుడు రుక్మి అన్నమాట. అంటే భగవంతుని యొక్క అదే భార్యగా అయ్యారు కదా రుక్మిణీదేవి, పత్నిగా ఆమె. ఇక రెండవ కుమారుని వల్ల క్రోస్టి వంశము ఇదైంది. ఇక యదువు యొక్క మూడవ కుమారుడు కొమరుడు. ఆ కొమరుడిని నుంచి తర్వాత ఒక్కొక్క వంశాలు ఇదయ్యాయన్నమాట. ఎలాగా? చేది వంశం అనేది వచ్చింది. ఆ చేది వంశంలో తీసుకున్నప్పుడు మనకి ఆ చేది వంశపు వాడే శిశుపాలుడు అన్నమాట. తర్వాత భోజ వంశం. భోజ వంశంలో భోజుడు, భోజ మహారాజు. ఆయనే కుంతిమాతను ఆయన దత్తత తీసుకున్నారు. కుంతి పృథాగా మొదట ఆ, ఎవరు? సూరసేనుడు వారి యొక్క కుమార్తెగా ఉన్నది.
తర్వాత భోజ మహారాజు ఆమెను దత్తత తీసుకోవడం వల్ల పృథా కుంతిగా మారింది. ఆమె పాండవులకు తల్లి అయింది. అది భోజవంశం. ఆ విధంగా తర్వాత చేది వంశము, భోజ వంశము, తర్వాత ఆందక వంశము. ఆ ఆందక వంశంలోకి ఆ, వంశానికి చెందిన వారే శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. తర్వాత వృష్ణి వంశము. ఆ వృష్ణి వంశంకి చెందిన వారే సత్యభామ. ఈ విధంగా అంటే యయాతి ఏమో చెప్పారు యదువుకి, నీ నీవు రాజ్యం పాలించలేవు, నీ తరపున రాజ్యం రారు అని. కానీ ఆయన యొక్క శాసనాన్ని ఇది చేసి తర్వాత కాలక్రమేణా వీళ్ళందరూ కూడా పాలనలో వచ్చి ఆ విధంగా యాదవ వంశం అంటే యదువు నుంచి స్టార్ట్ అయినది కాబట్టి వంశంలో ఆందక వంశంలో శ్రీకృష్ణ భగవానుడు రావడం జరిగింది. ఇక శ్రీకృష్ణ భగవానుడు యొక్క వంశం ఇది చూసుకుంటే తాతగారు. తాతగారు ఎవరు? తండ్రి యొక్క వసుదేవుని యొక్క తండ్రి సూరసేనుడు. ఆ సూరసేనుడే మొదట ఆ యాదవ వంశంలో అలాగ వచ్చినప్పుడు ఆయన మొదట మధురాను పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఆ మధురాను పరిపాలించిన తర్వాత సూరసేనుడు ఆ, తండ్రి తర్వాత ఎవరు? కుమారునికి వస్తుంది కదా. ఆ విధంగా కుమారునికి ఎవరు? ఆయన యొక్క కుమారుడు ఆ, వసుదేవుడు. వసుదేవుడికి అప్పగించినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన యొక్క పూర్వీకుల్లో ఆయన యదువుకి ఎవరు? యయాతి మహారాజు చెప్పి ఉన్నారు, రాజ్యంని మీరు పరిపాలించడానికి లేదు అని. ఆ యొక్క యయాతి మాటకు కట్టుబడి ఆయన శాసనాన్ని మనం వమ్ము చేయకూడదు అని ఎవరు? వసుదేవుడు ఒప్పుకోలేదన్నమాట. తర్వాత ఒప్పుకోకుండా సూరసేనుని తర్వాత ఆ ఆ యొక్క మధుర రాజ్యాన్ని ఎవరికి ఇచ్చారు? ఉగ్రసేనునికి ఇచ్చారు. ఉగ్రసేనుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుని తల్లి అయినటువంటి దేవకి యొక్క తండ్రి. ఉగ్రసేనుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఉగ్రసేనుని కుమారుడే కంసుడు. కంసుని అదే ఆయన యొక్క సోదరి దేవకి. అలాగా రాజ్యపాలన సాగుతూ ఉన్నది. ఇక ఆ వంశము ఆ విధంగా అంటే తాతగారు కూడా ఇదే అయి వచ్చింది. ఇక ఏమిటి అంటే సూరసేనుడు ఒక అదే తండ్రి తరపున ఆ, తండ్రి. ఈయన ఎవరు? ఉగ్రసేనుడు తల్లి తరపున ఇది. ఈ యొక్క కంసుడు తర్వాత సామంత రాజు అయినటువంటి మగధ దేశం రాజు అయిన ఆ, జరాసంధుడు. ఆ జరాసంధుని యొక్క కుమార్తెలైనటువంటి అస్థి, ప్రాప్తి అనే వారిద్దరిని కంసుడు వివాహం చేసుకున్నారనమాట. అంటే జరాసంధుడు సొంత మామగారు అనమాట కంసునికి. ఆ విధంగా అయ్యాక దేవకి ఉన్నారు కదా, దేవకికి వారు వసుదేవునికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి తర్వాత అంగరంగ వైభవంగా దేవకి వసుదేవులకి వివాహం తర్వాత కంసుడే వారిద్దరిని రథంలో కూర్చుండబెట్టి ఆయనే రథసారథిగా కంసుడు ప్రయాణమయ్యి వస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆ మధురకు చేరుకోబోతున్నాడో అంతలో ఆయనకు అశరీరవాణి యొక్క వాక్కు వినిపించింది. ఏమిటి ఆ వాక్కు? ఆ, నీవు నీ యొక్క సోదరి అయినటువంటి దేవకి అష్టమ సంతానం జన్మించినప్పుడు ఆ యొక్క ఆ, అష్టమ పుత్రుని వల్ల నీవు మరణాన్ని పొందుతావు అని అక్కడ చెప్పడం జరిగింది. వెంటనే కంసునికి చాలా క్రోధుడైపోయాడు. ఎందుకంటే ఆ కాలంలో అశరీరవాణి పలికింది అంటే ఆ వాక్కు సత్యమైనదిగానే ఉంటది. కాబట్టి వెంటనే కంసుడు ఏం చేశారు? అప్పుడే ఆ, వివాహం జరిగి వస్తున్నారు వాళ్ళు. వెంటనే ఆమె దేవకిని పట్టుకుని క్రిందకు రథం నుంచి క్రిందకు లాగివేయడానికి ప్రయత్నించి గట్టిగా క్రోధంతో అలాగ చేస్తున్నప్పుడు వసుదేవుడు వారించాడు. దేవకి స్త్రీమూర్తి కదా, స్త్రీని వచ్చి అలాగా హింసించడము తగదు. నీ యొక్క కోరిక మేరకే మాకు పుత్రులు జన్మిస్తారు కదా, ఆ పుత్రులను
పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తాము అని ఆ, వసుదేవుడు కంసునికి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అది విని సంతోషించి కంసుడు వారినిద్దరిని కూడా చెరసాలలో ఉంచడం జరిగింది. తర్వాత ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు వారికి దేవకికి మొట్టమొదటి ఏ, గర్భంలో ఒక ఆ, కుమారుడు జన్మించడం జరిగింది. ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చి వసుదేవుడు కంసునికి అప్పగించారు. కానీ కంసుడికి కూడా రాజు కదా, కొద్దిగానైనా ఆ ఇది ఉంటది కాబట్టి వెంటనే కంసుడు ఏమనుకున్నారు, మనకి అష్టమ సంతానం వల్లనే కదా ప్రమాదం, ఈ కుమారుడి వల్ల మనకి లేదు కదా, నువ్వు తీసుకువెళ్ళిపో అని వసుదేవునికి చెప్పడం జరిగింది. కానీ అంతలోనే అక్కడ ఉన్నటువంటి నారద మహర్షి, ఓ కంస, దేవతలందరూ కూడా ఆ అష్టమ శిశువుతో పాటు ముందుగానే ఆ జన్మిస్తున్నారు. అలాగ ఏ యొక్క దేవతైనా కూడా సంహరించడానికి సిద్ధంగా ఉంటారు, అందరినీ సంహరించడానికి. కాబట్టి వీరిలో కూడా వారు ఉండవచ్చు, అందరినీ సంహరించు అనే సలహాను నారద మహర్షి ఇవ్వడం వలన ఇక వెంటనే కంసుడు ఆ పిల్లవాడిని గోడకు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దీనికి తలను కొట్టి సంహరించడం జరిగింది. ఆ విధంగా మొదటి కుమారుడు ఇదయ్యారు. అదే విధంగా 6 మంది పుత్రులను కంసుడు వధించడం జరిగింది. ఆ 6 మంది పుత్రులు కూడా ఎందుకు ఆ విధంగా దేవకి గర్భంలో పుట్టి ఆ విధంగా సంహరించే విధంగా అయ్యారు అంటే, అది ఆ 6 మందికి శాపము. గత జన్మలో కాలనేమి అనే ఒక అసురుడు ఉండేవాడు. అతనికి 6 మంది సంతానం. ఆ 6 మంది కూడా ఒక చాలా అల్లరిగా ఉండేవారు వాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ఒక సౌందర్యవతిని సృష్టించి ఆ యొక్క ముగ్ధ మనోహరాన్ని చూస్తూ ఆనందంలో ఉన్నప్పుడు ఈ 6 మంది బ్రహ్మను చూసి హేళన చేశారు. అప్పుడు బ్రహ్మ వారికి శాపాన్ని ఇవ్వడం జరిగింది. మీరు నెక్స్ట్ జన్మలో మీరు ఆ, మీ తండ్రి చేతనే హతమవుతారు. అంటే కాలనేమినే తరువాతి జన్మలో కంసునిగా జన్మించడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క 6 శాపము వలన అతని చేతిలోనే హతమయ్యారు. ఆ 6 కూడా ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచ్చర్యాలకు ప్రతీకలుగా 6 మందిని చెప్తారు. ఆ విధంగా 6 మంది మరణం తర్వాత ఇక 7వ గర్భం సమయంలో ఏమైంది? భగవంతుని యొక్క యోగమాయ శక్తి వలన ఆ ఆ గర్భాన్ని రోహిణీ మాత, గోకులంలో ఉన్నటువంటి రోహిణీ మాత గర్భానికి చేర్చడం జరిగింది. అలాగ చేర్చడం వల్లనే బలరాముడు ఆవిర్భవించారు. అతనికి సంకర్షణుడిగా నామం కూడా వచ్చింది. అంటే ఈ యొక్క దేవకి యొక్క గర్భంలో ఉన్నటువంటి దానిని గర్భాన్ని రోహిణీ మాత గర్భంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి సంకర్షణుడు అని అయింది. 7వ కుమారుడు ఆ విధంగా. తర్వాత ఇక 8వ కుమారుడు, ఆయనే మనము అనుకునే విధంగా భగవంతుడు. ఇక భగవంతుడు ఆవిర్భవించే సమయము, ఆ సమయంలో ఎలాగా ఉన్నది ఆ ఆ యొక్క ఇదంతా, ఎందుకంటే అసురులు జన్మించేటప్పుడు సూచనలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. గాడిదలు అరుస్తూ, మరి తర్వాత జంతువులన్నీ ఆహాకారాలు చేస్తూ, ఉల్కలు ఆకాశం నుంచి పడిపోతూ, భూమి దద్దరిల్లిపోతూ, సముద్రం ఉప్పొంగుతూ అలాగ ఉంటాయి అసురులు జన్మించినప్పుడు. కానీ సాక్షాత్తు అన్ని కారణాలకు కారకుడైన భగవంతుడు ఆవిర్భవించబోతున్నారు. అలాంటిది ఎలాగా ఉంది అంటే, ఆయన ఆవిర్భవించే సమయంలో సమస్త విశ్వము సత్వగుణంలో ఉండి ప్రశాంతంగా ఉన్నదట. ఇక సూర్యుడు, చంద్రుడు, అన్ని గ్రహాలన్నీ కూడా, నక్షత్రాలు అన్ని వాటి వాటి స్థానాల్లో ఉండి యథావిధిగా ప్రశాంతంగా ఉన్నాయట. ఇంకా నగరాలు, గ్రామాలు అన్నీ కూడా పచ్చిక బయళ్లతో సస్యశ్యామలమయ్యి
ఆనందంగా ఉన్నాయట, భగవంతుడు రాబోతున్నాడు అనేసి. ఇక నదులైతే స్వచ్ఛమైన నీటితో ఉండి, సరస్సులన్నీ కూడా నిండుగా ఉండి, ఆ సరస్సులలో పద్మాలు విరబూసి ఉన్నాయి. ఆ పద్మాలలో ఈ భ్రమరాలన్నీ కూడా తిరుగుతూ ఆనందంగా ఆ శబ్దాన్ని చేస్తూ తిరుగుతూ ఉన్నాయట. ఇక వృక్షాల మీదైతే కోకిలలు కుహు కుహు రావాలు చేస్తూ, ఆ, ఇవి పక్షులన్నీ కూడా వాటి వాటి గొంతెత్తి గట్టిగా కూస్తూ, తర్వాత నెమళ్ళు నృత్యాలు చేస్తూ ఉన్నాయట. ఇక వాయువైతే అక్కడ పూసినటువంటి ఆ సుగంధ పరిమళాలన్నింటినీ కూడా మోసుకొని అన్ని వైపులకు వెళ్తున్నాయట. ఇక బ్రాహ్మణులందరూ కూడా యజ్ఞాన్ని చేస్తూ వేద మంత్రాలను పలుకుతూ ఉన్నారట. ఇక ఉన్నత లోకాలలో దుందుబులన్నీ మ్రోగుతున్నాయి. అప్సరసలు నృత్యం చేస్తున్నారు, చారుణులు సిద్ధులు వీళ్ళందరూ కూడా భగవంతుని గురించి స్తుతిస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు. ఆ విధంగా అంతటి శోభమానంగా ఉన్నదట. ఇక దేవతలు మునులు అందరు కూడా భగవంతుని రాకకై వేచి అందరూ కూడా స్తుతిస్తున్నారు. ఇక అందరి హృదయాలలో కూడా ఆ భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు కదా. ఆ భగవంతుడు మొట్టమొదట వసుదేవుని యొక్క హృదయాంతరాలలోకి వెళ్ళి, తరువాత దేవకి అయినటువంటి తల్లి ఆమె యొక్క హృదయాంతరానికి వచ్చి, తరువాత ఆ భగవంతుడు ఆ తూర్పున ఉదయించినటువంటి చంద్రుని వలె 1000 కోటి చంద్రుడు వెలిగితే ఎలాగుంటుందో అలాంటి చంద్రకాంతితో చతుర్భుజునిగా అక్కడ ఆ, ఆయన దర్శనాన్ని ఇచ్చారనమాట. అంటే ఆయన దేవకి యొక్క గర్భం నుంచి ఆవిర్భవించిన వారు కాదు, వారి హృదయాంతరాలలో నుండి వచ్చి చతుర్భుజుడిగా ఆయన వచ్చారు. మరి ఆ చతుర్భుజుడు ఎలాగా ఆవిర్భవించారు అనేది మనకి శ్రీమద్ భాగవతంలో దశమ స్కందములో అధ్యాయం 3లో 9, 10వ శ్లోకంలో వివరణ చక్కగా ఇచ్చి ఉన్నారు. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం కలసౌభికౌస్తుభం పీతాంబరం పౌండ్రపయోద సౌభగం మహర్వ మహర్హ వైధూర్య కిరీట కుండలం ద్విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్ధామకాంచద్గద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. ఇక్కడ అంత చక్కగా వర్ణన ఇస్తున్నారు. తమద్భుతం బాలకమంబు క్షణం అంటే అప్పుడు వసుదేవునికి ఆయన చతుర్భుజుడిగా ఆ రూపాన్ని చూపించినప్పుడు ఆయనకు పరమ అద్భుతంగా గోచరించారట. ఇలాగా ఆ భగవంతుడు ఉమ్, కమ కమంబుజేక్షణం అంటే పాద అదే పద్మాలు, పద్మాలు వికసించిన పద్మాల యొక్క రేకులు ఎలాగ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి కన్నులను కలిగి ఉన్నాడట. ఇక చతుర్భుజుడై శంఖ చక్ర ఆ, పద గదా పద్మ గదాధరుడై ఉన్నాడట. వాటినన్నీ ధరించిన వాడుగా ఉన్నాడట. శ్రీవత్స లక్ష్మం శ్రీవ ఆ, ఆయన వక్షస్థలాన శ్రీవత్సం అనే చిహ్నాన్ని కలిగి ఉన్నారట. తర్వాత గలసోబి కౌస్తుభం ఆయన కంఠంలో కౌస్తుభమణిని అలంకరించుకొని ఉన్నారట. ఆ మెడలో దాల్చి ఉన్నారు. ఇక పీతాంబరం పౌండ్ర పయోధ సౌభగం వస్త్రాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఇక ఆయన వర్ణమేమిటి, ఘన నీల మేఘ శ్యామ వర్ణంలో భగవంతుడు ఉన్నారట. ఇక కిరీట కుండలములను ఆయన ధరించి ఉన్నారు. సహస్ర కుంతలం. తర్వాత
వజ్ర వైడూర్య మనులతో పొదకబడినటువంటి ఆ యొక్క కిరీటాన్ని ధరించి ఉన్నారట. తర్వాత కేయూరములు, కంకణములు, వీటినన్నిటిని కూడా ఉద్దామ కాంచగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. అలాంటి కేయూరాలు, కంకణాలు, వంకీలు అంటాం కదా, అలాంటివన్నీ కూడా ఆయన అలంకృతుడై ఉండి, ఇంకా దివ్యమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ఆయన ఆ, అలంకరించుకొని ఉన్నారట, అలంకృతుడై ఉండి. ఆ బాలుడు పరమ అద్భుతంగా గోచరించాడట వసుదేవునికి. చతుర్భుజుడై యొక్క రూపాన్ని చూపించేసరికి ఇక వసుదేవుడు ఏం చేశారు, ఆ రూపాన్ని చూసి అలాగే ఆనంద బాష్పాన్ని రాల్చుతున్నారు. ఇలాంటి రూపము ఎక్కడైనా ఎక్కడ కూడా నేను చూసి ఉండలేదు అని ఆయన ఏం చేశారు, ఆయన యొక్క మనస్సులో 10,000 గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విధంగా ఆయన మనస్సులో అనుకున్నారట. అంటే వెంటనే వారికి దానం ఇచ్చిన ఆ ఫలాన్ని పొందారట. తర్వాత ఆయన వసుదేవుడు ఈ విధంగా ఉమ్, కోరుకుంటున్నారు. ఓ దేవాది దేవా, భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు. ఓ దేవాది దేవా, ఉమ్, నీవు పరమ పురుషుడివి, నీవు ఆది పురుషుడివి. ఈ యొక్క ఆ రూపాన్ని ఉమ్, మా యొక్క సాధారణమైన జ్ఞాన చక్షువులతో మేము సాధారణమైన వాటితో చూడలేము. నీవు అందరికీ వ్యక్తం కావు. ఎలాంటి వారికి వ్యక్తమవుతావు? శుద్ధ భక్తులకు. బ్రహ్మ స్తుతించారు కదా, ప్రేమాంజనమచ్యుత భక్తి విలోచనేనా అంటే, సాధారణమైన కాటుక పెట్టుకుంటే అది భౌతికమైన ప్రపంచాన్ని చూడగలము. కానీ ప్రేమాంజనం, ప్రేమ అనేటువంటి ఆ యొక్క దివ్యమైన ఆ కాటుకని మన కన్నులకు ఇదైనప్పుడు ఆ యొక్క భగవంతుణ్ణి, అది శుద్ధ భక్తులకే అది ఇది అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే నిన్ను చూడగలుగుతాము. అదేవిధంగా బ్రహ్మ స్తుతించిన విధంగా అనాది మచ్యుత మనంత రూపం, అలాంటి రూపాన్ని ఇక్కడ వసుదేవుడు చూస్తున్నారు. ఇంకా ఏమి, కందర్ప కోటి కమనీయ విశేష శోభం, వే కోటి మన్మధులు ఉంటే కూడా సరిరారట ఆ భగవంతుని యొక్క ఆ యొక్క రూపానికి. బ్రహ్మ స్తుతించిన విధంగా వసుదేవుడు అక్కడ ఆ రూపాన్ని గాంచుతున్నారు కాబట్టే ఆయన చెప్తున్నారు, ఇలాంటి సాధారణ చర్మ చక్షువులతో నిన్ను గాంచలేము. ఎవరైతే జ్ఞానంతో ఉమ్, ఆ యొక్క భక్తులుగా ఉంటారో అలాంటి వాళ్ళే నిన్ను గాంచగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఇంకా నీవు అంతర బాహ్యము లేనటువంటి వాడవి. నీవు దేవకి గర్భంలో నీవు ప్రవేశింపలేదు. ఆ, ఇదివరకే నీవు ఉపస్థితుడివై ఉన్నావు, అంతే కదా. సాధారణ మనుషుల్లాగా, సాధారణ వ్యక్తుల్లాగా ఆయన నవమాసాలు మోసి, ఉం, గర్భం దాల్చి బయట పిల్ల